తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఒక యువకులకు సంబంధించిన అంటే విద్యార్థికి సంబంధించిన ఒక నాయకుడు అంటే యువజన నాయకుడు క్రమంగా ఒక పార్టీకి అధ్యక్షుడు అవుతాడు అని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు కదా. ఆయన ఎవరో కాదండి, దీక్ష, పట్టుదల, తపన, ఎదుటి వారిని అంచనా వేయటంలో దిట్ట ఆయనే నారా చంద్రబాబు నాయుడు. అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగుదేశం పార్టీలో పార్టీ అధ్యక్ష స్థానానికి ఎదిగి ముఖ్యమంత్రిగా, డైనమిక్ లీడర్గా తన సత్తాని నిరూపించి హైదరాబాద్ని అభివృద్ధి పథంలో నుంచి ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని గతంలో ప్రతిపక్ష పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు మరొక్కసారి అవకాశం ఇవ్వండి, నేను ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పథంలో నడిపిస్తాను అని చెప్తున్నారు. అంటే ఓడినా సరే నేను ప్రజల మధ్యనే ఉన్నాను, ప్రజల మనిషిని, నన్ను ఆశీర్వదించండి, నేను చేసే కార్యక్రమాలని మీరు విజయవంతంగా చూస్తారు, నేనిచ్చే అభివృద్ధి ఫలాలు పేద ప్రజలకి అభ్యున్నతికి, ప్రగతికి దోహదం చేస్తాయనే విషయంగా ఆయన తన ప్రసంగాల్లో చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒకసారి ప్రతిపక్షంలోకి కూర్చున్నారు కాబట్టి, ప్రజల కష్ట సుఖాలని కళ్ళారా చూశారు కాబట్టి, రేపు 2024 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నేను విశ్రమించను అనే విధంగా ఆయన ప్రసంగాల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పేద ప్రజల మీద ఆయనకున్న మమకారం, మక్కువ ఎక్కువ అన్నమాట. అందుకని భవిష్యత్తులో 2024 ఎన్నికల్లో ఒక అజేయశక్తిగా జనసేన పార్టీని కలుపుకొని తెలుగుదేశం 2024 ఎన్నికల్లో ఒక ఉత్సాహభరితంగా ఊపు మీద సక్సెస్తో విజయం సాధించుద్దని ప్రజలు అనుకుంటున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.